చిత్తూరు నాగయ్య గారి లాగా ఈ రోజుల్లో ఆయన జేబులో ఏం ఉంచుకోడు, ఎవరికి పెడదామా అనే చక్రి. ఎందుకంటే అతని మనస్తత్వాన్ని 7 రోజులు కలిసి ఉన్నాం మేము ప్రగతి రిసార్ట్స్లో మస్కా పాటల సిట్టింగ్ అప్పుడు అర్థమయ్యాడు ఆ మనిషి. చాలా బంగారు గుణం అతనిది. ఆ జేబులో ఉంచుకోడండి. అందుకే ఎప్పుడు డబ్బు కోసం ఎత్తుకుంటా ఉండి వెళ్ళిపోతుంది. దాచుకుంటే కదా అకౌంట్లోంచి డ్రా చేయడానికి దాయుడు. అది చక్రి ఇవాళ మన మధ్య లేకపోవటం ఇంకా నమ్మకం కలగట్లేదు. చక్రి ఇక్కడ హైదరాబాద్లో ఇండస్ట్రీ వచ్చినాక ఇండస్ట్రీ ఇక్కడ ఉండాలని సంగీతం అప్పటికి ఇంకెవరు రాలేదు. పట్నాయక్ చక్రి ఇక్కడ లోకల్గా వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ అప్పట్లో. సో ఇక్కడ మ్యూజిషియన్స్ లేరు అంటే మొత్తం వీళ్ళే చేసి అనూప్ ఉండేవాడు వీళ్ళకి తోడుగా. వీళ్ళందరూ కలిసి అప్పట్లో ఈ మ్యూజిక్ని నిలబెట్టింది ఇక్కడ హైదరాబాద్లో తెలుగు సినిమాలకి మెడ్రాస్ మీద ఆధారపడకుండా చేసిన వాళ్ళు అందులో ముఖ్య ప్రథముడు చక్రి. సో అలాంటి చక్రి. అది కాకుండా ఫ్రెండ్స్ కోసం ఇందాక ఇప్పుడే జోగి గారు చెప్పారు, డబ్బుల సంగతి తర్వాత ముందు మనం మ్యూజిక్ అనే దాన్ని ప్రేమించాడు. అందుకని డబ్బు అనేది ఎప్పుడు పెద్ద పట్టించుకోలేదు. తను చేయాల్సిన సంగీతం సరిగ్గా చెయ్యాలి, డబ్బులు వస్తాయా రావా అనేది కూడా ఎప్పుడు ఆలోచించకుండా సినిమాలు చేశాడు. అలాగే ఫ్రెండ్స్ కావాలి అనుకున్నాడు, ఫ్రెండ్స్ కోసమే ఉండేవాడు. అంత మంచివాడు వాళ్ళ మన మధ్య లేకపోవడం నిజంగా బాధగా ఉంది. నా సొంత తమ్ముడు పోయినట్టుగా నాకు బాధపడుతున్నాను. వాళ్ళ ఫ్యామిలీకి నా సంతాపాన్ని తెలియజేస్తున్నా. అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. చక్రి గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుందని కళ్ళ కూడా అనుకోలేదు. నాకు అతనితో పరిచయం తక్కువైనా కూడా ఇటీవల కాలంలో 4-5 సార్లు మేము కలవడం, ఎప్పుడు మేము కలిసినా కూడా ఒక గౌరవప్రదంగా మాట్లాడేవాడు. భక్తులు మాట్లాడిన మీద నాకు అర్థమైంది అంటే, పూర్వం మాకు సినిమా ఇండస్ట్రీలో సత్యం గారు, చక్రవర్తి గారు ఏ ప్రొడ్యూసర్స్ అయినా సరే మనీ కన్నా ముందు మన పని చేయాలి అని ఆలోచించిన రోజులు. ఆ రోజులు నిలబెట్టినటువంటి మళ్ళీ చక్రి గురించి ఇలా మాట్లాడుకోవడం అంటే చాలా గొప్ప విషయం. అది అటు కమర్షియల్ ఆస్పెక్ట్, ఇటు మాస్, అటు మాస్ అండ్ క్లాస్. ఒకవైపు వంశీతో వాళ్ళ వంశీ రాసిన ఇది చాలా చాలా బాగా రాశాడు. హృదయపు లోతుల్లోంచి రాసిన మాటలు అవి. ఒకవైపు వంశీతో కానీ అటువైపు కమర్షియల్ మూవీస్ చేయటం అంటే ఇట్స్ నాట్ సో ఈజీ. నాకు హ్యావ్ సీన్ ఏ సత్యం గారు పైగా మంచి మానవత అనేది మనిషికి చాలా ముఖ్యం. కొంతమంది బతుకున్నప్పుడే చనిపోతారు, కొంతమంది బతుకున్నప్పుడు బతుకుతారు, చనిపోయిన కూడా బతుకుతారు. అటువంటి వాళ్ళు ఇప్పుడున్న మన స్నేహితుల్లో చక్రి ప్రథమ వరుసలో ఉంటాడని ఇదిగా చెప్పడం. ఇటీవలే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకో నాకు దగ్గర అయ్యారు. అమ్మాయి శ్రావణి, ఆదర్శని వీళ్ళు ఒకరోజు ఏమంటే జానకి గారిని పరిచయం చేయండి అంటే అదేంటి రమణమ్మ అని చెప్పి తీసుకెళ్ళటం. ఇవన్నీ ఆలోచిస్తే అప్పుడు అడిగా, ఏమ్మా చక్రి ఒకసారి కలవాలమ్మా మాట్లాడుకోవాలని అంటూ జరుగుతుంది. పట్నాయక్ నేను కలుస్తున్నాం. మాకు ఒక టైంలో ఈ జంట కవుల్లాగా చక్రి అనగానే వెంటనే గుర్తొచ్చే పట్నాయక్. వాళ్ళిద్దరూ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ నాకు తెలుసు. ఇటువంటి చక్రి మన మధ్య లేకపోయినా అతని సుస్నేహితులు ఉన్నారు ఇక్కడ, అలాగే మనందరం ఉన్నాం. అతని ఆశయాల్ని 150% మనం అమలు పరిస్తేనే అతను నిజమైన ఆత్మశాంతి కలుగుతుందని నా అభిప్రాయం. అందరికీ నమస్కారం. ఇంత తొందరగా ఇతనికి దండం పెడతానని అనుకోలేదు నేను. భగవంతుడు తనకిచ్చిన సంగీతాన్ని, సంతోషాన్ని, సంపదని 10 మందికి పంచి సంతోషించి ఆ సంతోషంలోనే పరలోకాలకు వెళ్ళాడు చక్రి. చక్రి ఎక్కడున్నా, ఏ లోకంలో ఉన్నా తన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ పెద్దలు గోపాలకృష్ణ గారు, జోగయ్య గారు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళకి తెలుసు మానవ సంబంధాలు ఎట్లా ఉంటాయో. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో మానవ సంబంధాలు ఎట్లా ఉన్నాయో 50s నుంచి 60sలో కానీ 70sలో కానీ 80sలో కానీ
80s నుంచి నాకు కూడా తెలుసు ప్రత్యక్షంగా. సినిమా అనేది కేవలం వ్యాపారం కాదు, ఇది వ్యాపారంతో కూడిన కళాత్మక విలువలతో కూడిన మానవ సంబంధాలతో ముందుకెళ్ళే ఒక ఆర్గనైజేషన్, ఒక అద్భుతమైన సంస్థ. అట్లాంటి సంస్థ, అట్లాంటి ఇండస్ట్రీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక మానవ సంబంధాలు, ఒక 10 మంది ఒక రాత్రి ఒక పగలు లేకుండా ఒక 50 మంది ఒక దగ్గర చేరి కష్టసుఖాలు పంచుకొని తమ అభిప్రాయాలు ఆలోచనలు షేర్ చేసుకునే ఒక వేదిక ఉందంటే నేను 1-2 ప్లేసులు చూశాను. అది ఒకటి చక్రి దగ్గర మాత్రమే ఉంది. ఎందుకంటే ప్రతిరోజు అక్కడ ఒక సమావేశం జరిగినట్టుగా ఉండేది, ఒక సంబరం జరిగినట్టుగా ఉండేది, ఒక సంతోషం జరిగినట్టుగా ఉండేది. కాబట్టి ఇండస్ట్రీ ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం వ్యాపార సంబంధాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా మానవ సంబంధాలని పెంచుకునే విధంగా ముందుకెళితే, వ్యాపార సంబంధాలని మానవ సంబంధాలని కలుపుకొని ముందుకెళితే ఇది అందరికీ బాగుంటుంది, అందరూ సంతోషంగా ఉంటారు. మానవ సంబంధాలని పెంచుకునే ప్రయత్నం చేయండి, చేద్దాం. థ్యాంక్ యూ. తో అనుబంధం ఉన్న అందరిది ఒకటే మాట, ఒకటే బాధ. ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు ఈ విషయాన్ని, మన మధ్యలో లేరు అని. ఎంతోమందికి సింగర్స్ కానివ్వండి, లిరిసిస్టులు కానివ్వండి, ఇండస్ట్రీలో ఒక స్థానం సంపాదించుకుందాం అనుకునే వాళ్ళందరినీ పిలిచి తన దగ్గర స్థానం ఇచ్చి వాళ్ళ డెవలప్మెంట్స్కి అన్నిటికీ కారణమయ్యి మెంటర్ లాగా, ఒక గురువులాగా అందరినీ సాకి, అందరికీ భోజనం పెట్టి ఇంట్లో వాళ్ళలాగా చూసుకొని సంగీతాన్నే ఫ్యామిలీగా చేసుకున్నారు ఆయన. సో ఎంతోమందిని పైకి తీసుకొచ్చారు. హైదరాబాద్లో ఇండస్ట్రీ సెటిల్ అవుతుందా లేదా అనేది మా అందరికీ ఇండస్ట్రీకి రాకముందు ఒక పెద్ద ప్రశ్న. కానీ చక్రి గారు, ఆర్పి గారు ఎప్పుడైతే మ్యూజిక్ చేయడం స్టార్ట్ చేశారో మా అందరికీ కూడా ఒక మంచి స్థానం వచ్చింది, ఒక సింగర్స్గా నిలదొక్కున్నాం. ఆర్పి పట్నాయక్ గారు నన్ను ఇంట్రడ్యూస్ చేస్తే చక్రి గారు ఇచ్చిన సాంగ్స్తో నేను ప్రజల్లో ఒక స్థానం సంపాదించుకున్నాను. ఈ రోజుకి నేను పాడిన ప్రతి పాట హిట్ అయ్యేది. ఆయన కాంబినేషన్లో ఒకే ఒక్క పాట పాడితే ఆ పాటే పెద్ద హిట్ అయ్యేది. బంగారు కొండ సాంగ్ ఫర్ ఎగ్జాంపుల్, సింహాలో ఒకే ఒక్క పాట పాడాను. ఎంతో మంచి హృదయం ఉన్న వ్యక్తి, మానవత్వం అంటే ఏంటో అందరికీ తెలియజెప్పిన వ్యక్తి. ప్రజాసేవ కానివ్వండి, ప్రజల్ని ఎప్పుడు జనాల మధ్యలో ఉంటారు, అందరూ కావాలి ఆయనకి. సో సంగీతంలోనే తన జీవితాన్ని అంకితం చేశారు. ఎక్కువ టైం సంగీతంలోనే ఉండి సంగీతం చేసుకుని అలాంటి వ్యక్తి ఇంకా కొన్నేళ్ళు ఉండి సంగీతం చేస్తుంటే ఎంతో బాగుండేది. భగవంతుడు ఏం చేస్తే అది మనం యాక్సెప్ట్ చేయాలి కాబట్టి యాక్సెప్ట్ చేయక తప్పట్లేదు. కానీ ఇంకా డైజెస్ట్ అవ్వట్లేదు అందరికీ. ఆయన భార్య శ్రావణి నాకు దూరపు బంధువు కూడా అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీ అందరితో కూడా నాకు దగ్గర అనుబంధం ఉంది. అందరికీ ఎంత కష్టంగా ఉంటుందో మనం ఊహించలేము. సో అమ్మాయికి అంత చిన్న వయసులో ఆ కష్టం అసలు చాలా బాధగా ఉంది తలుచుకుంటే. సో శ్రావణికి ఆ భగవంతుడు శక్తినివ్వాలి అండ్ ఆ ఫ్యామిలీకి కూడా స్ట్రెంగ్త్ ఇచ్చి వాళ్ళందరినీ బాగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్రి గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. సంగీత దర్శకుల సంఘానికి అధ్యక్షుడిగానే బాగా పరిచయం. సో ఆయన కోరిక సంఘం బలోపేతం కావటం, వీలైనంత వరకు హైదరాబాద్ కళాకారుల్ని, తెలుగు కళాకారులను ఎక్కువగా మనం ఇక్కడ సినిమాలన్నిటికీ వాళ్ళనే ఎక్కువగా ఉపయోగించి వాళ్ళ యొక్క టాలెంట్ని బయటికి తీసుకురావాలి, వాళ్ళని టాలెంట్ ఇంకా పెంచాలనే ఉద్దేశం చాలా బలంగా ఉన్న వ్యక్తి. సో అలాంటి వ్యక్తి మరణం ఔత్సాహిక దర్శకుల్ని బాగా కొత్తగా దర్శకులు అవుతున్నారంటే వాళ్ళని చాలా ఎంకరేజ్ చేసే మనిషి. డబ్బు పరంగా కంటే కూడా డబ్బు తర్వాత ముందు మీరు డైరెక్టర్స్ కండి అని ఎంతోమందిని ఎంకరేజ్ చేసిన వ్యక్తి. నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అందులో. అలాంటి వ్యక్తి మరణం ఔత్సాహిక నెక్స్ట్ కాబోయే దర్శకులకి నిజంగా తీవ్ర దిగ్భ్రాంతి, వాళ్ళందరికీ ఒక అండ కోల్పోయినట్టే. సో అలాంటి వ్యక్తి, స్నేహానికి విలువిచ్చే వ్యక్తి మరణం తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం తరపున ఆయన ఆత్మ శాంతి చేకూర్చాలని కోరుకుంటూ, అలాగే అనే సినిమాతో సంగీత దర్శకుడిగా చక్రి, గాయకుడిగా నేను ఒకేసారి ప్రయాణం ప్రారంభించాం. దాదాపు 14 సంవత్సరాలు మధ్యలో నేను అతన్ని ఒక 2-3 ఇయర్స్ మిస్ అయ్యి ఉండొచ్చు. కానీ
బట్ ఫోన్లో మాట్లాడుకోవడం కలవటం ఎప్పుడు జరుగుతూనే ఉండేది. నాకు తెలిసి చక్రి అంటే తన కెరీర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ 14 ఏళ్ళు తను అనుకున్నట్టుగా తను జీవించాడు. తను ఆనందంగా ఉండడం, తన చుట్టూ ఒక 10 మందిని ఆనందంగా పెట్టడం. సో తను ఎలా ఉండాలనుకుంటున్నాడో అలాగే ఉండేవాడు. అందుకే అతనికి ఎవరు తన హెల్త్ గురించి తన గురించి చెప్పినా సరే పెద్దగా పట్టించుకునేవాడు కాదు. అంటే కాకిలా కలకాలం బతకడం కన్నా హంసలా 6 నెలలు బతకడం, ఈ కాన్సెప్ట్లోనే అతను ఏదో ఉన్నట్టుగా నాకు అనిపించేది ఎప్పుడు కూడా. సో బట్ చావు అనేది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా మనం, అది మన చేతిలో లేని ఇది. బట్ అతను బ్రతికినంత కాలం నాకు తెలిసి ఒక కంప్లీట్ లైఫ్ అనుభవించాడు. బట్ అతి చిన్న వయసులో తను దూరం కావడం నిజంగా మనం అందరం బాధపడాల్సిన విషయం. కానీ జరిగేదాన్ని జరిగింది కాబట్టి మనం అందరం అతన్ని స్మరించుకుంటూ, అతని ద్వారా ఎంతోమంది నాకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది గాయని గాయకులు పరిచయం అయ్యారు చాలామంది. సో అందరికీ అతను ఎప్పుడు అందరి దృష్టిలో ఉంటాడు. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా అతి తక్కువ కాలంలోనే అతను దాదాపు 100 సినిమాలు దగ్గరగా తను చేయడం, సినిమా ఇండస్ట్రీ కూడా అతను చాలా గౌరవించింది, చాలా ప్రేమగా చూసింది. అతను కూడా అంతే ప్రేమగా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ పట్ల అంతే ప్రేమగా ఉన్నాడు అతను. సో తన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక ప్రపంచనం, చక్రి ఒక ఉల్లాసం, చక్రి ఒక ఉత్సాహం. తను ఒక్కడిగా మనం చూసింది చాలా అరుదైన సమయం. ఎప్పుడు మినిమం 10 నుండి 15 మందితో వాళ్ళ బాగోగులు చూసుకుంటూ అన్నీ తానై తన సొంత విషయాలను కూడా మర్చిపోయి బయట వాళ్ళ కోసం, సంగీతం కోసం, మన కోసం, ఇండస్ట్రీ కోసం, ఇండస్ట్రీ బాగు కోసం పూర్తి సమయాన్ని సంగీతానికే కేటాయించి సంగీతంలో అతి తక్కువ సమయంలో ఎవరెస్ట్ను చూసిన వ్యక్తి చక్రి. చక్రి గారు మన ముందు లేరని ఊహించుకోవడమే చాలా బాధాకరం. మరి వారు మంచి మిత్రులు, స్నేహానికి మారు పేరు ఏదైనా ఉందంటే అది చక్రి గారు అని చెప్పేసి గుర్తు చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఈరోజు దయచేసి అందరితో కోరుకునేది ఏంటంటే, ఈరోజు వారి కుటుంబానికి మనందరం సానుభూతి తెలుపుతూ, మరి ఆ భగవంతుడు కూడా వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్తా ఉన్నాం. దీంట్లో భాగంగా మరి వారి కుటుంబంలో మరి వారి తమ్ముడైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ మహి హ్యాండిక్యాప్డ్ అయినప్పటికీ వారికి మనందరం కూడా ప్రతి దర్శక నిర్మాతలతో కోరుకునేది ఏంటంటే, మరి వారు చేసినటువంటి సేవలకు గుర్తింపుగా మరి వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా వారి యొక్క తమ్ముడు హ్యాండిక్యాప్డ్ అయినటువంటి మహిత్ గారికి మరి అవకాశాలు ఇచ్చి సినిమా మ్యూజిక్ అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్క నిర్మాత దర్శకునికి పేరు పేరున కోరుకుంటూ, మరి నేను నిర్మించబోయే తదుపరి చిత్రం ఏదైనప్పటికీ ఆ యొక్క సినిమాలో తప్పకుండా మహిత్నే మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకుంటానని చెప్పేసి పెట్టుకొని వారికి ఎంకరేజ్ చేస్తానని చెప్పేసి, మరి మొన్న సాయంత్రమే 10 గంటలు, రాత్రి 10 గంటలకు మాట్లాడడం జరిగింది. మరి ఎందుకో తెలియదు. మరి అలాంటి సమయంలో నా తమ్ముని కూడా ఎంకరేజ్ చేయాలి, మరి ఎక్కడైనా అవకాశాలు ఉంటే చెప్పు, ఇప్పుడు చేస్తున్నటువంటి కొన్ని సినిమాలు చేయడం జరిగింది, మరి ఇంకా ఎంకరేజ్ చేయమని చెప్పేసి, ఏదైనా ఉంటే అవకాశం తెలిసినటువంటి స్నేహితులు ఉంటే రిఫరెన్స్ చెప్పి కొంచెం చేయాలని చెప్పేసి అనడము. అంటే ఇప్పుడు ఫోన్లో ఎందుకు మాట్లాడడం, పొద్దున్న నేను ఆఫీస్కి వస్తానని చెప్పేసి బయలుదేరే సమయానికి మరి ఇలాంటి వార్త విని మరి ఆయనను లైవ్గా కలవాలని కోరుకున్నా కానీ ఈ విధంగా కోరుకుంటానని చెప్పేసి, కలవస్తానని చెప్పేసి ఎప్పుడు ఊహించుకోలేదు. మరి ఈరోజు దాదాపుగా ప్రతిసారి మనం కళాకారుల గురించి కానీ, టెక్నీషియన్స్ గురించి కానీ ఇలాంటి సందర్భాల్లో మనం మాట్లాడి విస్మరించకుండా మరి టెక్నీషియన్స్ని ఇప్పటిదాకా మనకు పెద్దలు
గురువు గారు అయినటువంటి హరిరామయ్య జోగయ్య శాస్త్రి గారు చెప్పడం జరిగింది టెక్నీషియన్స్ పరిస్థితి ఏ విధంగా ఉందో. మరి మనందరం కూడా వారికి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తే తప్పకుండా వారి కుటుంబాన్ని ఆదుకున్న వాళ్ళం అవుతామని చెప్పేసి మరొకసారి దర్శక నిర్మాతలందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి దండం పెట్టి కోరుకుంటూ వారికి అవకాశాలు ఇవ్వాలి, వారి కుటుంబాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. వారి తమ్ముడు హ్యాండిక్యాప్డ్ అయినటువంటి మహిత్ని కూడా మరి చక్రి రూపంలో వారిని చూసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి నేను తప్పకుండా అవకాశం ఇస్తాను, మీరందరూ కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ వారి యొక్క స్నేహితులుగా ఉన్నందుకు గర్విస్తూ మరి స్నేహితులందరం కలిసి ఒక వారం 10 రోజుల్లో హైదరాబాద్ నడిబొడ్డున రవీంద్ర భారతిలో సంతాప సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిన్ననే నిర్ణయించుకోవడం జరిగింది. దానికి ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులని తెలియజేస్తూ మరి ఆ యొక్క సంతాప సభలో ప్రభుత్వం తరఫున కూడా ఎవరినైనా రిప్రజెంట్ చేయమని చెప్పేసి మరి వారికి చక్రి గారి స్మారక చిహ్నంగా ఏదైనా రిప్రజెంట్ మన చలనచిత్ర పరిశ్రమ తరఫున రిప్రజెంట్ చేసి వారి నుండి కూడా హామీ పొందాలని చెప్పేసి మరి కోరుకుంటూ మరి వారి కుటుంబానికి ఆ యొక్క భగవంతుడు ధైర్యాన్ని ఇచ్చేసి వారి ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. దేన్నైనా దేవుణ్ణైనా కాదనుకుంటాడు, స్నేహానికి అంత వాల్యూ ఇస్తాడు. అటువంటి మనిషి ఈ రోజున మన మధ్య లేడన్నా అంటే చాలా బాధగా ఉంది. ఫ్రెండ్షిప్ డే ఆగస్టు ఫస్ట్ వీక్లో వచ్చే సండే అని అందరూ ఫ్రెండ్షిప్ డే అని చెప్పి వరల్డ్ వైడ్ చేసుకుంటారు. చక్రి ఫ్రెండ్షిప్ డే అని ఫిబ్రవరి 10వ తారీఖుని తన ఎలిమెంటరీ స్కూల్ నుంచి చదువుకున్న ఫ్రెండ్స్ నుంచి ఇప్పటి వరకు ఉన్న ఫ్రెండ్స్ అందరినీ ఇక్కడికి పిలిచి మార్నింగ్ 6 o'clock బెడ్ కాఫీ నుంచి స్టార్ట్ చేసి రాత్రి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అయ్యే వరకు 20 లక్షలైనా 25 లక్షలైనా ఆ ప్రోగ్రామ్ చేసి ఫ్రెండ్స్ భార్యల్ని పిల్లల్ని సంవత్సరానికి ఒకసారి అతను చూస్తున్నాడంటే ఇంతకంటే గొప్ప వ్యక్తి మనకు దొరుకుతాడా అండి? దొరకడు. మనం చూడలేము కూడా ఎదుర. అటువంటి వ్యక్తి మన మధ్య లేని చాలా బాధగా ఉంది. ఓకే, శ్రావణికి ఆ భగవంతుడు, అమ్మకి తమ్ముడికి ఆ భగవంతుడు నిగ్రహించుకునే శక్తి ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. వ్యక్తి చక్రి అవకాశాల రూపంలో అలాంటి వ్యక్తి 2010 తర్వాత ఏంటంటే మేమిద్దరం ఇలాగే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ అక్కడే ఉండాలి, చిన్నపిల్లలాగా ఉండాలి అంటే లేదు నీ ఆరోగ్యం కూడా పాడవుతుందని చెప్పేసి నేను కొంచెం రఘు సింహ మేము ఎప్పుడు ముగ్గురం బాగా ఫైట్ చేస్తుండేవాళ్ళం. తనతో చాలాసార్లు తిట్లు కూడా తిన్నాం మేము. ఆ పరిస్థితుల్లోనే నేను 2010లో ఇంకా మనం ఇద్దరం నీ దగ్గర పాడడం వద్దు, ఊరికే ఫ్రెండ్స్ లాగా ఉందని చెప్పేసి అప్పటి నుంచి కలవడం తగ్గించాను. అప్పుడప్పుడు ఫోన్లలో ఇట్లా మాట్లాడుకునేవాళ్ళం. సో నేను ఈ 4 సంవత్సరాల నుంచి ఎప్పుడో ఒకసారి కలవడం కాబట్టి నాకు చక్రి లేడని నేను అనుకోవట్లేదు. ఆ ఫోటోలో ఎలా అయితే నవ్వుతుంటాడో ఎప్పుడు అలాగే తన మ్యూజిక్తో ఎప్పుడు ప్రజల హృదయాల్లో ఉంటాడని కోరుకుంటూ ఆయన ఆత్మకి శాంతి కలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఎప్పుడు హ్యాపీ పలకరిస్తూ మీరు ఆయన మా మ్యూజిక్ యూనియన్ ప్రెసిడెంట్ కూడా కౌన్సిల్ మీటింగ్ రమ్మని కూడా మేము వెళ్తుండేవాళ్ళం పైకి. అలాగే ఏమొస్తానంటుండేవాడు కానీ వచ్చేవారు గారు. ఎక్కువ థియేటర్లోనే బిజీగా ఉండి ఫ్రెండ్స్ ఎప్పుడు పోయినా మేము పర్సనల్ కలిసి పోయినా కానీ ఎప్పుడో 10 మంది ఎప్పుడు ఎమ్మడే ఉండి వచ్చిన వాళ్ళందరినీ పాట పాడంటుండేవాళ్ళు. అలా సరదాగా చాలా ఎప్పుడు ఆ థియేటర్ కలకల్లాడుతూ ఎప్పుడు ఫుల్ బిజీగా ఉండేది. ఎప్పుడు మా ఆఫీస్ ముందు 10 కార్లు డైలీ కార్లు ఆగుతూనే ఉండేది. ఈరోజు మాకు ఆ ఏరియాలో ఏ కార్లు ఆగుతాయో తెలియని పరిస్థితి. అంత అభిమానం అలా ఉండేది. ఈరోజు మన మధ్య లేకపోవటం
మా అందరికీ ఒక అన్నగా, అందరికీ స్నేహితులుగా చాలా బాధాకరంగా ఉంది. చక్రి అన్నయ్య అంటూ నోరారా కడుపారా పిలిచేవాడు, ఎంతో ప్రేమించేవాడు నన్ను. చాలా చిన్నోడు కదా అని నేను కన్నయ్య అని పిలిచేవాడిని. అతన్ని కన్నయ్య అని పిలిచే ఏకైక స్నేహితుడు నేను. ఇందాక రాజవర్ణన్ రెడ్డి గారు చెప్పినట్టు ఫిబ్రవరి 10వ తారీఖుని వస్తుందంటే 9వ తారీఖు మార్నింగ్ ఒక ఫోన్ వస్తుంది, తర్వాత ఫాలోఅప్ చేస్తాడు శరత్తో, శివ, వాసు, బాబీయో ఎవరో ఒకరు. ఆ రోజు మార్నింగ్ నుంచి అతను చెప్పిన ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఒక డ్రెస్ కోడ్, ఒక టీషర్టు, ఒక క్యాప్, ఏంటో అవన్నీ కలగా ఉన్నాయి. మనస్ఫూర్తిగా ప్రేమించేవాడు చక్రి. చక్రి లేడు అంటాం నిజంగా ఆ వయసుకి నేను 2-3 స్నేహితులను అలాగే పోగొట్టుకున్నాను. ఒక అచ్యుత్, చక్రి చాలా చాలా ప్రేమించేవాళ్ళు నన్ను. చక్రి ఒక మనస్ఫూర్తిగా మాట్లాడే స్నేహం, చక్రి ఒక సంగీతం, చక్రి ఒక పాట, చక్రి ఒక సరసం, చక్రి ఒక సరదా, చక్రి ఒక సంతోషం, చక్రి ఒక భోజనం, చక్రి ఒక పార్టీ, చక్రి ఒక మనిషి. నిన్నటి వరకు చక్రి దేవుడు, నిన్నటి నుంచి చక్రి ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. తెలుగు సింగర్స్ కంటూ ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళల్లో నేను ఒకనండి. అది చక్రి గారు. నాకు నా తల్లిదండ్రులు జన్మనిస్తే నాకు సంగీత ప్రపంచంలో ఓనమాలు తెలియని నన్ను, ఎక్కడో ఆర్కెస్ట్రాలో పాడుకునే నన్ను, నాలాంటి వాళ్ళని ఎందరినో కూడా చలనచిత్ర పరిశ్రమకి ప్యాషన్ ఉన్నవాడు ఎవడైనా సక్సెస్ తీసుకురావచ్చు, విన్ విన్ సిచ్యువేషన్ అనేవాడండి. నేను గెలుస్తాను, మిమ్మల్ని గెలిపిస్తాను అని అనుకుని, నేను నీకు అవకాశం కల్పిస్తే నువ్వు ఇంకొక 10 మందికి అవకాశం కల్పిస్తావు. చిత్రంలోనే, సినిమాల్లోనే చూసామండి ఆ రియాలిటీని. అది చక్రి నిజంగా నిరూపించి చూపించాడు. నాకు ఒక్కొక్కసారి అవకాశం ఇచ్చాడు, నేను వేరే వాళ్ళకి అవకాశం కల్పించాడు. చక్రి మాలో లేడంటే నాకు 10 years అసోసియేషన్ అతనితోటి. ఫస్ట్ డే ఎలా ఉన్నాడో ఈ రోజు వరకు కూడా, మొన్న రిలీజ్ అయినటువంటి ఎర్రబస్సు, డి అంటే డి చిత్రంలో కూడా ఎవరు నీకు సినిమా అవకాశాలు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు వచ్చిన సినిమాల్లో మనం పంచుకుందాం ఒక్కొక్క సాంగ్ అనేది. డి అంటే డిలో కూడా నేను నిన్న ఆడియో చూశానండి. అందరూ కొత్త సింగర్సే, రెగ్యులర్ వాళ్ళని ఎవరిని పాడించాడు ఆయన, అందరినీ కొత్త సింగర్స్నే పాడించాడు. అంటే ఆయన పోయే ముందర కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే భావనతోటి చిన్నపిల్లల్ని కూడా పాడించాడు. చక్రి లేడు అనేది మేము జీర్ణించుకోలేము. చక్రి కోసమే బతికేవాళ్ళం చాలామంది ఉన్నాము. చక్రి లేకపోతే ఎంత మేము లాస్ అవుతామో మాకు చాలా కళ్ళ ముందర కనపడుతోంది. కానీ అతను మాకు అందించినటువంటి స్ఫూర్తి, మాకు నేర్పించినటువంటి కొన్ని పాఠాలు, స్నేహానికి కొత్త నిర్వచనాన్ని చూపించాడు ఆయన. దాని తీయదనం, స్నేహం అంటే ఎంత తీయదనమైందనేది ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఎక్కువ స్నేహితులతో స్పెండ్ చేసి అంతమందిని మనసులు చూరుకున్న చక్రి ఆత్మ ఎక్కడున్నా కూడా శాంతించాలని కోరుకుంటూ, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకంగా సానుభూతిని తెలుపుతూ, డెఫినెట్గా సింగర్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా రాబోయే రోజు అతి తక్కువ కాలంలోనే ఇలా చెప్పడం కాకుండా మేమందరం కూడా కలిసికట్టుగా సంథింగ్ చక్రి యొక్క పేరు నిలిచిపోయేలాగా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టి అది చిరస్థాయిగా నిలిచేటట్టు చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సానుభూతి కంటే సహాయం చేయడం గొప్పతనం అని నాకు తెలుసు. జగమంత కుటుంబం అనే పాటని ఇంత జనం ఆయన కుటుంబ సభ్యులుగా గవర్నమెంట్ తరఫున కానీ మన సినిమా ఇండస్ట్రీ తరఫున ఏ రకంగానైనా ఛాన్సెస్ ఉంటే మన వాళ్ళ కుటుంబానికి, ఇప్పుడు భూమి అవిటి వాళ్ళ తమ్ముడు కాబట్టి గవర్నమెంట్ తరఫున ఏ మాత్రం ఎంత ఛాన్స్ ఉన్న అందరం ఒకటే కుటుంబంగా ఆయన ప్రత్యేకంగా ఇప్పిస్తే నా మనశ్శాంతి, నాకు ఒక ఆనందం ఉంటుందని, ఆయన మనశ్శాంతి కూడా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. కానీ క్లాస్ కానీ ఏది చేయాలన్నా చక్రి గారు తర్వాత అన్న ఆ రేంజ్కి వెళ్ళారండి ఆయన. నాకు మహి గారు వాళ్ళ బ్రదర్ చాలా బాగా తెలుసు అండి. మధ్యకాలంలో సాయిరామ్ శంకర్ గారి సాంగ్స్ ఒకటి నాకు వినిపించారు, చాలా అద్భుతంగా ఉందండి. ఖచ్చితంగా చక్రి గారు లేరు అని అందరూ అంటున్నారండి. చక్రి గారు ఎప్పుడు మనతోనే ఉంటారండి, ఆయన పాటలు ఎప్పుడు మనతోనే ఉంటాయి. నిన్న ఆయన దగ్గరికి వచ్చిన జనాలు చూసామంటే గవర్నమెంట్ మొత్తం ఇక్కడే ఉన్నట్లే ఉందండి. ప్రతి ముఖ్యమంత్రి గారు కూడా ఆయనకి సంతాపం తెలియజేశారండి. నిజంగా గొప్ప వ్యక్తి అండి. ఖచ్చితంగా ఆయన తర్వాత ఆయన స్థానాన్ని వాళ్ళ తమ్ముడు మహి నిలబెడతాడని నేను నమ్ముకుంటున్నానండి.
ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ ఉంటుందండి. ఆయన ఫ్యామిలీకి, ఆయన ఆత్మకి శాంతి కలగని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మాకు ఇంకా డైజెస్ట్ కావట్లేదు. ఇవాళ కండోలెన్స్ మీటింగ్, చక్రి గారి కండోలెన్స్ మీటింగ్కి వచ్చామా, రావడం ఏంటి, మేమందరం ఇదేంటి అనే ఒక చిన్న ఇంకా దీనిలో తేరుకోలేకపోతున్నాం. ఎందుకంటే మొన్న ఒక వారం క్రితం వరకు కూడా కలిసి నవ్వుతూ మాట్లాడిన వ్యక్తి ఇవాళ మా మధ్య లేరంటే నిజంగా తన పలకరింపు చాలండి. ఎందుకంటే ఏ రోజు నన్ను కానీ నన్ను వేణు అని ఎప్పుడైనా ఫోన్ చేసినా, ఎప్పుడైనా మాట్లాడినా కూడా వేణు అని కాకుండా తమ్ముడు ఎక్కడున్నావురా, ఫోన్ చేసినా కూడా తమ్ముడు ఎక్కడున్నావు అని అడిగి తమ్ముడు అని అందరినీ కలుపుకుంటూ పోయే వ్యక్తి. నిజంగా అలాంటి వ్యక్తులు ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు తెలిసి చాలా అరుదు. అండ్ మాలాంటి ఎంతోమంది గాయకులకి అవకాశం ఇచ్చి ప్రోత్సహించి ఇంకా ప్రోత్సహిస్తూనే ఉండి ఇవాళ మన మధ్య నుంచి వెళ్ళిపోయారు. వీ హ్యాడ్ వండర్ఫుల్ ర్యాపో. ఆయన ఇనీషియల్ డేస్లో ఆయన ఆల్బమ్స్ పాడాను. బాచి కన్నా ముందర ఒక ఫిల్మ్ చేశారు ఆయన, అందులో నేను పాడాను. బట్ లేటర్ వీ స్టార్టెడ్ డూయింగ్ అవర్ ఓన్ వర్క్ అండ్ వెన్ ఎవర్ మీట్ దే వాజ్ ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడతారు ఆయన. రీసెంట్గా కూడా కలిసాము. సో అప్పుడు కూడా ఒబిసిటీ చాలా డేంజర్ చక్రి అని చెప్పాను. లేదంటే ఐఎమ్ వర్కింగ్ అని ఇట్ అన్నాడు తను. సో లెట్స్ జస్ట్ హోప్ డెత్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. కాబట్టి ఐ థింక్ వీ షుడ్ ఆల్ సెలబ్రేట్ హిజ్ లైఫ్ త్రూ హిజ్ మ్యూజిక్. అండ్ మనం ఏమైనా చేయగలిగితే ఇప్పుడు దట్స్ ఓన్లీ టు హిజ్ ఫ్యామిలీ. మన సానుభూతే కాదు, మన సపోర్ట్ కూడా వాళ్ళకి ఏమాత్రం ఇవ్వగలిగినా ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. నేను 2004 సంవత్సరంలో తొలి చూపులో నేను ఒక సినిమాకి పాట రాయడానికి వచ్చాను, ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళది. అప్పుడు నాకు మాట్లాడడం అంటే ఏంటో కూడా తెలియదు యాక్చువల్లీ. చాలా హీడియట్, అమ్మా నాన్న తమిళమ్మాయి, సో అలాంటి పెద్ద పెద్ద సినిమాలతో స్టార్ స్టేటస్లో ఉన్నారు ఆయన. ఉషా కిరణ్ మూవీస్ ఆఫీస్కి వెళ్ళాను నేను. అప్పుడు ఆయుధం అనే సినిమా పాట రాశాను, అది రిలీజ్ అవ్వాల. నేను వెళ్ళిన తర్వాత పాట నేనే సొంతంగా కంపోజ్ చేసుకొని పాడాను. ఆయన సైలెంట్గా విన్నారు. సో చక్రి గారు ఎదురుగానే ఉన్నారు. నేను అన్నాను, అప్పుడు మా ఊర్లలో ఏమంటే అన్నీ చక్రి గారే పాడేస్తారు పాటలు అనేది ఒక టాక్ వచ్చేసింది. అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఆయన, అక్కడ పక్కన డైరెక్టర్ అందరి ముందు కళ్యాణ్ రామ్ కూడా ఉంటే, సార్ ఈ పాట మీరు పాడదు సార్, నాకు ఇష్టమైన సింగర్ రాజేష్ అని ఉన్నారు, నిన్నే పెళ్ళాడతాలో పాడారు, మీరు పాడదు సార్ అన్నాను. ఏమనకుండా వెళ్ళిపోయారు ఆయన. తర్వాత డైరెక్టర్ పిలిచి, అరే బాబు అలా మాట్లాడకూడదు, ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, నువ్వు అలా ఎలా మాట్లాడతావు ఆయనతో, ఆయన ఫీల్ అయ్యారని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత నేను మళ్ళీ ఆయన సారీ చెప్పుదామని ఆయన అడ్రస్ వెతుకున్న స్టూడియోకి వెళ్తే, నీకు విషయం తెలుసా చిన్ని, నేను ఆల్రెడీ రాజేష్తో పాడించాను అని చెప్పారు. అప్పటి వరకు అసలు రాజేష్ అనే సింగర్కి చక్రి గారి సినిమాల్లో పాడడమే తెలియదు. సో ఆయన కూర్చోబెట్టి అన్నారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తమ్ముడు అన్నారు. అంటే మా నల్గొండ అన్న. నాకు తెలుసు నువ్వు వచ్చిన ప్రాంతము, నువ్వు వచ్చిన ఏరియా, అక్కడ దానివల్ల నువ్వు అలా మాట్లాడావు, కానీ నీ తప్పు కాదు నాన్న, నువ్వు బాగా మాట్లాడడానికి తెచ్చుకుని నువ్వు ఏమవ్వాలని ఉంది నీకు అన్నారు. అంటే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని సార్. నువ్వు మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి పెద్ద పెద్ద సినిమాల్లో నాకు పాట రాసే అవకాశం వచ్చింది తమ్ముడు, నేను రాయలేదు ఎందుకంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుదాం అనుకున్నాను. నువ్వు నిజంగా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలంటే మ్యూజిక్లోనే ఎక్కువ ఉండు, నీకు పాటలు హిట్ అయ్యి పెద్ద పెద్ద సినిమాల్లో వచ్చినా కూడా నువ్వు రాయకని చెప్పి ఆ తర్వాత ఆయన కూడా నాకు రాయించలేదు. తర్వాత డి సినిమాలో నేను మళ్ళీ రాయడం జరిగింది. సో ఇది ఎందుకు చెప్పానంటే, ఆ రోజు నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎలా మాట్లాడకూడదు, ఎలా మాట్లాడాలో నాకు ఆయనతో అంత పరిచయం లేకపోయినా నేర్పించారు. ఈరోజు ఆయన చనిపోయిన తర్వాత 2 రోజుల నుంచి నేను పేపర్లలో, టీవీలలో ఆయన గురించి ఇంతమంది ఇలా చెప్తుంటే విన్న తర్వాత నేను మళ్ళీ ఇంకో కొత్త విషయాలు ఏం నేర్చుకున్నానంటే, సో మనం ఏదో మన పని మనం కష్టపడుతూ చేసుకుంటా పోతున్నాం, పాటలు హిట్ అవుతున్నాయి, ఏదో లైఫ్లో వెళ్ళిపోతున్నాం. బట్ మన కోసం మనం మాట్లాడే వాళ్ళు, మన కోసం ఆలోచించే వాళ్ళని కూడా సంపాదించుకోవడం చాలా ముఖ్యమని అన్నయ్య వెళ్ళిపోయి కూడా మాకు చూపించారు మాలాంటి తరానికి. సో డెఫినెట్గా నాకు ఈ రోజు నుంచి చక్రి అన్నలాగా మనుషుల్ని సంపాదించుకోవడం కూడా నేర్చుకున్నాను నేను. సో ఆత్మీయుల్ని, స్నేహితుల్ని, మనుషుల్ని కూడా సంపాదించుకోవాలి, సినిమాలు సంపాదించుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, అన్నీ సంపాదించుకోవాలనే విషయాలు నేర్పించారు ఆయన. సో చక్రి అన్న, మీరు ఏ లోకంలో ఉన్నా మీ ఆత్మకు శాంతి కలగాలి. చూసినప్పుడల్లా ది గ్రేట్ డైరెక్టర్ సుభాష్ ఘై గారు గుర్తొస్తూ ఉంటారు అనేసి చెప్తూ ఉంటారు. నిజానికి వారి గురించి ఇప్పుడు చెప్పాలంటే, ఇప్పుడు మాట్లాడిన వాళ్ళల్లో ఒక ప్రతి కోణంలోనూ మనకి ఈ సంవత్సరం 2014 సినీ ఇండస్ట్రీకి జనవరి 22వ తారీఖు
మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి నిష్క్రమణతోటి స్టార్ట్ అయ్యి ఎన్నో ట్రాజడీస్ జరుగుతూ ఉన్నాయి. మన పరుచూరి గోపాలకృష్ణ గారు ఇక్కడ ఉండి వారికి నివాళులు అర్పిస్తూ ఇలాంటివి జరగటం నిజంగా మన ఇండస్ట్రీకి ఒక బాధాకరమైన విషయం. ఇప్పుడు చక్రి గారి గురించి ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఆయన ఒక 40 ఇయర్స్లోనే ఒక మేజర్ హృదయ స్పందనలు ఒక్కొక్కళ్ళు విలేజ్ నుంచి వచ్చామనేసి చెబుతుంటే అది ఒక పెద్ద బుక్. ప్రతి పేజీలో ఒక ట్విస్ట్, ఒక హృదయ స్పందన అనేది ఒక ట్రీ గుర్తొస్తుంది. ఒక బ్రాంచెస్, ఎన్ని బ్రాంచెస్ ఎలా మాట్లాడుతున్నారు. ఒక శివకుమార్ గారు అయితేనేమి, తర్వాత మన రఘు గారు, రాజా గారు, శంకర్ అన్న ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఒక మహా వ్యక్తి 40 సంవత్సరాల వయసులో 85 సినిమాలు చేసి ఎంతమందిని తయారు చేసి ఈ ఇండస్ట్రీకి ప్రతి వాళ్ళు మహానటులు, మహానుభావులు అనేసి చెప్పుకోవటమే ఇక్కడ వింటున్నాం. కానీ ఈ సంతాప సభలో వారి యొక్క హృదయ స్పందన ప్రతి వాళ్ళలోనూ కనపడుతుంది. చక్రి నాకు అత్యంత ఆప్తమిత్రుడు. యాక్చువల్గా చక్రి గురించి నేను మాట్లాడాలంటే కనీసం 1 గంట మాట్లాడాల్సి ఉంటుంది, అంత టైం లేదు. ఎంత చెప్పినా తక్కువే. అనేక సందర్భాల్లో నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి దగ్గర సుమారు 9 నుంచి 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల్లో నేను ఎక్కువసేపు గడిపిన వ్యక్తి ఈ పరిశ్రమకు సంబంధించి ఎవరు ఉన్నారంటే అది ఓన్లీ చక్రితోటే ఎక్కువసేపు నేను గడిపాను నా జీవితంలో. సినిమాతో సంబంధం లేకుండా, అంటే సినిమా మ్యూజిక్ డైరెక్టర్గా నాకు పరిచయం అయినా అది మొదటి సినిమా ఒక 2 పాటల వరకే. అతను మ్యూజిక్ డైరెక్టర్, నేను ప్రొడ్యూసరు. ఆ తర్వాత నుంచి ఇద్దరం అత్యంత ఆప్తమిత్రులాగా రీసెంట్గా అంటే ఇప్పుడు నేను చేసే సినిమాకి తమన్ గారిని మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుని కూడా ఇప్పుడు నేను నెక్స్ట్ కాదని మళ్ళీ చక్రిని మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సినిమాకి మిస్ అయ్యాను, నెక్స్ట్ సినిమా ఎంత తొందరగా స్టార్ట్ చేయాలి, అతనితో ఎంత తొందరగా పని స్టార్ట్ అవుతుంది, ఎంత తొందరగా మ్యూజిక్ కూడా స్టార్ట్ చేయాలి అంటే అతనితో పని చేస్తుంటే నాకు ఒక సినిమా తీసినట్టు ఉండదు. ఒక ఫ్యామిలీ, ఒక ఆప్తమిత్రుడు, ప్రతిరోజు కలవాలనుకునే వ్యక్తి. ప్రతిరోజు ఆల్మోస్ట్ ఎప్పుడైనా ఒక 10 రోజులు 15 రోజులు మిస్ అయితే అన్న ఒకసారి రా అన్న అని ప్రేమతో పిలిచి కొన్ని గంటల పాటు తనతో పాటు ఉండి వదలకుండా ప్రాణం మనకేంటంటే వెళ్ళిపోవాలి పని ఉందని అనుకుంటూ కూడా వెళ్ళలేని పరిస్థితి అతనితో ఉన్నప్పుడు. అది అతని మంచితనము, అతని స్నేహితులు ప్రేమించే తత్వం. వెళ్తే అక్కడ ఎప్పుడో 15-20 మంది ఫ్రెండ్స్ అన్న, ఇగో వీళ్ళు నా చిన్నప్పుడు వాళ్ళు అన్న, ఇగో 2వ తరగతి ఫ్రెండ్ అన్న, ఇదిగో 10th క్లాస్లో ఫ్రెండ్ అన్న అని ఎంతోమంది నాకు చక్రి మిత్రులు, ఎంతోమంది సన్నిహితులు, ఎంతోమంది ఫ్రెండ్స్, ఎంతోమందితోటి ఇది ఉంది. నిన్న చూస్తే ఎవరిని చూసినా కానీ ఏం మాట్లాడాలో, ఏం చెప్పాలో, వాళ్ళందరూ ఏంటి రేపు ఈ పరిస్థితి, ఎలా ఉంటారు వీళ్ళు, ఎలా ఉండబోతున్నారు రేపు అనేది చాలా చాలా బాధ కలిగింది. నాకు చక్రి చనిపోయాడన్న వార్త నేను టీవీ పెట్టంగా ఎవరో ఫోన్ చేసి టీవీ పెడితే చూస్తే నాకు 1 గంట పట్టింది నేను మంచి కింద దిగి డ్రెస్ బయలుదేరడానికి. అంటే నాకు అర్థం కాలేదు కాసేపు. రీసెంట్గా నేను నల్లమల బుజ్జి గారు, లాస్ట్ ఇయర్ కూడా చాలాసేపు ఫైట్ చేసాం. నువ్వు బేరేటికి చేయించుకోరా, నేను కూడా చేయించుకుంటే ఇట్లా మాట్లాడుకున్నాం. అంటే తెలుసు ఇది ఇబ్బంది అవుతుంది, ఇతనికి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో తెలిసి ఏం చేయలేకపోయాం. అది కూడా నిన్న మాకు ఏ రకంగా చూసినా కానీ అరే ఏం చేయలేకపోయామే, మనం కలిగి ఉండి చేయలేకపోయామే, ఒప్పించలేకపోయామే ఇతన్ని అనేది తప్ప వేరే ఏం లేదు. కుటుంబం మొత్తం వాళ్ళ బ్రదర్ నిన్న పొద్దునే ఫస్ట్ ఫోన్ నుంచి మా మిసెస్, నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటూ ఉంటే ఒక 4-5 ఫ్యామిలీ, ఇండస్ట్రీ 4-5 ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు. అంతకంటే ఎక్కువ మంది నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లేరు. అందులో చక్రి గారి ఫ్యామిలీ, వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ మదరు, ప్రతి ఒక్కళ్ళు మాకు అటాచ్మెంట్ ఉంది. చక్రి మిత్రుడా, నీ ఆత్మ శాంతి కలగాలని భగవంతుడు ప్రార్థిస్తూ సెలవు. శ్రీ రవివారం చక్రి లేడు అంటే జీర్ణించుకోలేకపోతున్నాం. మేము తెలంగాణ స్టూడియో సెక్టర్ పెట్టేటప్పుడు అందరూ కూడా పెద్దలు ఆర్కే గౌడ్ గారు, దాని తర్వాత శంకర్ గారు, వీళ్ళంతా కలిసి చక్రిని ప్రెసిడెంట్గా చేయాలని అందరం అనుకుంటే చక్రి ఒకటి మన రవివారం అయితే కరెక్టు 2 వర్గాలను కరెక్ట్గా డీల్ చేయగలుగుతాడు అంటే, అన్నా లేదన్నా నువ్వు ఉన్నాక నేను ఎందుకే అంటే, లేతప్పుడు నువ్వు ఎలా వచ్చావు సినిమా ఇండస్ట్రీకి అంటే
పర్చూరు బారి నీడల నుంచే వచ్చాను, నేను యాక్టర్ కావాలంటే వద్దు, అరే నువ్వు మేనేజర్ కావాలి అని చెప్పి గోపాలకృష్ణ గారు అన్నం పెట్టి ముందుకు తీసిన నీ చాలాసార్లు మాట్లాడుకునేవాళ్ళం. నీకు మంచి గురువులు దొరికారా, మాకు దొరకలేదు అప్పుడు అంటే అంత ఆ దేవుడు దయ అన్న అని అనుకునేవాళ్ళం. కానీ సడన్గా ఈ వార్త విన్న తర్వాత చాలా బాధాకరమైంది. ఈరోజే చిన్ని చరణ్ గారు నేను ఇద్దరం కలిసి గవర్నమెంట్కి ఒక చిన్న వినతి పత్రం రాసిచ్చాము. పెట్టబోయే స్టూడియో ముందు చక్రి గారిది ఒక విగ్రహాన్ని పెట్టాలని కోరాము. కేసీఆర్ గారు దానికి తమ్ముడు మీ మాట కంపల్సరీ చేస్తాము, దానికి ఏం కాదనమని చెప్పి ఈరోజు కేసీఆర్ గారు కూడా మాట ఇచ్చారు. థ్యాంక్ యూ. మంచి మ్యూజిక్ ఇచ్చాడో అది ఆడియో విన్న అందరికీ తెలుసు, తెలుగు వాళ్ళందరికీ తెలుసు. చక్రి ఎంత మంచి ఫ్రెండ్ అనేది ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరి ద్వారా తెలిసింది. కానీ అందరం మర్చిపోయింది చక్రి అంత మంచి సోషల్ వర్కర్, ఎంత మంచి హ్యూమన్ బీయింగ్ అనేది. ఎందుకంటే తన ఎవ్రీ బర్త్డేకి నాకు తెలిసి హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్లో వేరే ఏ డిపార్ట్మెంట్లో చూసుకున్నా ఒక చక్రి మాత్రమే తన బర్త్డే సోషల్ సర్వీస్తో సెలబ్రేట్ చేసుకుంటాడు. అది కూడా తన ఫ్యాన్స్ అందరూ బ్లడ్ డొనేషన్ చేస్తారు, అలాగే చాలా చోట్ల అన్నదానాలు చేస్తాడు, చాలా చోట్ల ఐ డొనేషన్స్ లాంటి క్యాంప్స్ పెడతాడు. తన బర్త్డేని చాలా రకాల సోషల్ వర్క్స్తో చేసే చక్రి ఎంతోమందికి జీవితాలను కూడా ఇచ్చాడు. ఎంతోమంది ఈరోజు బతకడానికి కారణమైన చక్రి ఈరోజు కొంతమంది బడ్డింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ మాట్లాడిన తర్వాత నాకు ఏమనిపించిందంటే మన ఆర్కే గారు ఉన్నారు ఇక్కడ, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మనం కలిసి చక్రి పేరు మీద మ్యూజిక్ అసోసియేషన్ బిల్డింగే కాదు, చక్రి పేరు మీద మనం అందరం కలిసి మ్యూజిక్ అకాడమీ కూడా పెడదాం. ఎందుకంటే ఈ బడ్డింగ్ మ్యూజిషియన్స్ ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది, అలాంటి వాళ్ళు చక్రిని చూసి మేము ఈరోజు ఇక్కడికి వచ్చామని చెప్పినప్పుడు అలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు రావడానికి, వాళ్ళందరికీ కూడా ఆ మ్యూజిక్ అకాడమీ హెల్ప్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నా. అండ్ దానికోసం మనం మ్యూజిషియన్స్ అందరం కూడా విల్ హ్యావ్ ఏ వర్డ్. అండ్ డెఫినెట్గా పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కోఆపరేషన్ తీసుకుని మనం ముఖ్యమంత్రి గారిని కలిసి దానికి సంబంధించిన డెవలప్మెంట్స్ చేద్దాం. చక్రికి నాకు ఉన్న అనుబంధం గురించి ఒక మాటలో నేను చెప్పలేను కాబట్టి ఈ మౌనం మా అనుబంధం అంతా చెప్పినట్టు. సమయం తక్కువ ఉంది కాబట్టి అందరికీ కృతజ్ఞతలు.